ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యము, దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. ఈ మాటలు దేవుడే మనతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడంటే, నా జనులు ఇక నెన్నటికీ కూడా సిగ్గునొందరు. మన జీవితంలో కొన్ని సిగ్గుపడే పరిస్థితులు ఉంటాయి కదండి, అవమానపడే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మనం చేయని తప్పుకు కూడా అవమానపడాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది, తలదించుకొని నించోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా బాధ కదా, హృదయము పగిలిపోయేంత బాధ ఉంటుంది. ఒక మనిషి దగ్గర అవమానంతో తలదించుకొని నించున్నామంటే, సిగ్గుతో తలదించుకొని నించున్నామంటే, ఆ హృదయంలో ఉన్న బాధ వర్ణనాతీతం. ఆ బాధలో నుంచి కోపం వస్తుంది. ఆ కోపంలో నుంచి అనేకమైన నెగిటివ్ థాట్స్ పుట్టుకొని వస్తాయి. అయితే ఈరోజు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నా జనులు ఇక నెన్నటికీ కూడా సిగ్గునొందరు. ఆ పై వచనాల్లో చూస్తే, చీడపురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. మీరు నష్టపోయింది, మీరు కోల్పోయింది దేవుడు మీకు మరలా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని బట్టి మీరు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు, ఇక మీరు ఎప్పటికీ కూడా అవమానపడరు, ఇక మీరు ఎప్పటికీ కూడా ఎవరి ఎదుట కూడా తలదించుకునే పరిస్థితి మీకు రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మీకు పంటను మరలా ఇస్తానంటున్నాడు. ఆత్మీయ పంట, ఆత్మీయ జీవితంలో నష్టపోయావేమో, ఒకప్పుడు దేవుని కొరకు చాలా బాగా జీవించి, దేవుని కొరకు ఎంతగానో బ్రతికి, నిష్టగా బ్రతికి, కొన్ని పరిస్థితులను బట్టి వెనుదిరిగావేమో, దేవుడు ఆ సంవత్సరం పంటను, ఆ ఆత్మీయ స్థితిని మరలా దేవుడికి ఇస్తా అంటున్నాడు. దాన్ని బట్టి ఇక నువ్వెప్పుడు కూడా సిగ్గునొందవు. ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు ఎంతగానో జీవించి, ఎంతో ప్రార్థనా సమయాన్ని ఒకప్పుడు గడిపి, ఇప్పుడు ఆ ప్రార్థనా సమయం నీ జీవితంలో ఇక సిగ్గుపడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో. ఒకప్పుడు సమృద్ధి అయిన జీవితం కలిగి జీవించిన నువ్వు ఈరోజు సమృద్ధి లేక అవమానమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుడు ఆ సంవత్సరాల పంటను మరలా ఇస్తానంటున్నాడు. ఆ సమృద్ధిని మీకు మరలా ఇస్తానంటున్నాడు. మీరు కోల్పోయినది మీకు మరలా ఇస్తానంటున్నాడు. ఇచ్చి ఇక మీరు ఎప్పుడూ కూడా అవమానపడకుండా మీరు ఉండటానికి దేవుడు సహాయం చేస్తా అంటున్నాడు. ఇక మీరు ఎప్పటికీ కూడా సిగ్గుపడకుండా ఉండేటట్లుగా, మీ తల ఎత్తుకొని జీవించేటట్లుగా దేవుడు మీకు సహాయం చేస్తా ఉంటున్నాడు. అయితే ఎప్పుడు చెప్పే విధముగా ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ అన్నట్లుగా 2వ అధ్యాయం పై వచనాల్లో మనం చూస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం ఉండండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, కన్నీరు విడుస్తూ దుఃఖముతో మనఃపూర్వకముగా తిరిగి మరలా నా యొద్దకు రండి అని దేవుడు వాగ్దానం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు మరలా ఉపవాసముతో, పశ్చాత్తాపముతో, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే, నిజంగా మీరు మీ హృదయం నిజంగా మనఃపూర్వకముగా మీరు దేవుని దగ్గరకు వస్తే, దేవుడు మీకు మరలా అన్ని కూడా దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోబు జీవితంలో యోబు ఎన్నో కోల్పోయాడండి, అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకవేళ మనము కూడా దేవుని విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నామేమో, దేవుని దగ్గరికి మరలా వస్తే దేవుడు మీ ఆత్మీయ స్థితిని ఇస్తాడు, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. వాటిని ఇచ్చి మనం ఇంకెప్పుడు కూడా అవమానపడకుండా తలగా దేవుడు ఉంచినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపడదాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని రాకడ సమీపముగా ఉంది, ఆయన రాకడ కొరకై సిద్ధపడదాము. ఈ దినమంతా కూడా దేవుని కొరకు మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.